యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యం యొక్క మొదటి భాగం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదామా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏ ఆయుధము అంటే, రూపింపబడుతున్న ఆయుధం అంటే, శత్రువు ఒక్కోసారి ఒక్కో మార్గములో ఒక్కోసారి ఒక్కోలాగా మన కోసం ఆయుధాలని ప్రిపేర్ చేస్తాడంట వాడు. అలాగా ఒక్కోసారి ఒక్కోలాగా ఆయుధాలని ప్రిపేర్ చేస్తాడు, తయారు చేస్తాడు, వాడు రూపిస్తాడు. అందుకే ప్రభు ఒకటే మాట్లాడుతున్నారు, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము ఇక వర్తిల్లదు. అంతే. మనల్ని నడిపించే దేవుడు మనం నడిచే మార్గంలో ఎవర్రాడు? మనల్ని నడిపించే దేవుడు మనం నడిచే మార్గంలో సాతానుగాడు ఎటువంటి ఆయుధాలని రూపించినా అది లయమైపోతుంది. వాడి ఆయుధాలన్నీ వర్ధిల్లకుండగా మనం ఆరాధించే మన తండ్రి లయపరుస్తాడు అని ఇక్కడ స్పష్టంగా మనకి చెబుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనకు చెబుతూ ఉన్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. శత్రువు ఏ ఏ మార్గంలో మనకి విరుద్ధంగా ఆయుధాలని రూపిస్తాడో మనకు తెలుసా? తెలియదు. అందుకే అమ్మ అంటది, అరే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళు, శత్రువు నీ కొరకు పొంచి ఉన్నాడు, ఏ ఆయుధాలు నీ మీద విసురుతాడో తెలియదు. ప్రార్థన పరులు అంటారు, ప్రార్థన పరురాలైన భార్య అంటది, ఏమండి ప్రార్థన చేసుకొని వెళ్ళండి, శత్రువు ఎటు పొంచి ఉంటాడో తెలియదు. చాలామంది భర్తలకి శత్రువు వచ్చి అటాక్ ఇస్తే కానీ, శత్రువు పూర్తిగా నష్టపరుస్తేనే కానీ, నష్టం చేస్తేనే కానీ అప్పుడు అర్థం కాదు. అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటుంటారు. నిజమే కదా నా భార్య చెప్పింది, నిజమే కదా నా భర్త చెప్పింది, నిజమే కదా మా దైవ సేవకుడు చెప్పింది అని అప్పుడు శత్రువు ఒక ఆయుధాలు ఏంటో మనకు అర్థమవుతుంటాయి. హల్లెలూయా. నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా. ఏమైనా మీ నోర్లు ఎక్కడైనా పెట్టొచ్చారా? నోరు లేవా మీకు? నోర్లు ఉన్నాయా లేవా? మౌన వ్రతానికి వచ్చారా? ఏదైనా డిస్కో డ్యాన్స్ అవుతుంటే చూసి వెళ్దామని వచ్చారా? ఎందుకు వచ్చారు? చెప్పాలి. దేవుణ్ణి మరి ఏం చేస్తున్నారు? నేను పాట అందుకోగానే తర్వాత మీరు పాడాలి కదా. మిమ్మల్ని తీసుకొని నేను శత్రు కోటలు కూడా కూల్చడానికి వెళ్ళాలి. ఇప్పుడు స్తుతించేవారే శత్రు కోట గొడవల్ని కూలుస్తారు. మీలా మౌనంగా ఉండేటోళ్ళు ఉంటే అంతే సంగతి నా పని. మిమ్మల్ని నమ్ముకొని నేను వెళ్తే అంతే సంగతి.
రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను ఆ రూపింప నీకు విరోధమై చెప్పిన మాట సత్యం, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. అది మౌనంగా ఉంటే పనికిరాదు. ఇక ఏమంటే మౌనంగా ఉంటే శత్రు మాటేస్తాడు, మౌనంగా ఉంటే శత్రు భయపెడతాడు. మౌనంగా స్తుతించకుండా నోర్లు మూసుకొని ఉంటే శత్రు వెంటాడుతాడు. ఫస్ట్ నేను పాట అందుకున్నప్పుడు ఎంత మౌనంగా ఉండే, మౌనంగా ఉండేనా? నేను పాట మరలా అందుకోండి అనగానే మీరు అందరు పాట అందుకున్నారా? ఎంతమంది స్తుతి ఆరాధన చేస్తుంటే శత్రువుకి ఇక్కడ ఉంటాడా? ఏమవుతాడు? పారిపోతాడు. శత్రువు ఇక్కడ ఉండడు, వాడు ఎప్పుడో పారిపోయాడు. హల్లెలూయా. మీరందరూ ఎప్పుడైతే ఈ వాగ్దానం ఎత్తిబట్టి విరుద్ధంగా, మాకు విరుద్ధంగా రూపింపబడుతున్న ఈ ఆయుధం వర్ధిల్లదు అని పాట పాడుతూనే ఉన్నారో, నిజమే కదరా, వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఈ ఆశీర్వాద కూడికలో వారికి ఒక జ్ఞానోక్తి కలగజేశాడు. కాబట్టి ఇక నేను వారి పక్కన ఉండకూడదని ఎప్పుడో పారిపోయాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈ పోడి ఇక్కడి నుంచి తీయచ్చుగా. శత్రువు అనేక రకాలుగా అనేక కోణాలలో మన మీద దాడి చేస్తాడు. అనేక రకాల ఆయుధాలతో వాడు మన మీద దాడి చేస్తాడు. అన్ని కాకపోయినా కొన్ని, ఒక 5-6 విషయాలు ఎలా శత్రువు మన మీద దాడి చేస్తాడో మనం చూసుకుందాం ఈరోజు. మొట్టమొదటిది మనుష్యుల ద్వారా వాని కార్యాలు మన మీదికి విరుద్ధంగా లేపుతాడు. వాడు మన మీదికి మనుష్యుల ద్వారా మన మీదికి వాడు విరుద్ధంగా లేపుతుంటాడు. మనిషి లోపల సాతానుగాడు ఉండి ఆ మనిషి లోపల సాతానుగాడు క్రియ జరిగిస్తూ ఉంటాడు. ఈ వాక్యం ఏదాకా మీకు ఇట్లనే బుద్ధి చెప్తూనే ఉండాలా? మనుషుల ద్వారా శత్రువుగాడు మీ మీదికి ఆయుధాలని ఉసుగొల్పుతాడు. ఆ మనుషులపై మీకు ఘన విజయాన్ని కలగజేసి ఆ శత్రు ఆయుధాలన్నిటినీ ప్రభులు లయపరుస్తారు. మనిషి లోపల సాతానుగాడు ఉండి రేపుతూ ఉంటాడు. అయినా భయపడకండి, తండ్రి మనకి తోడై ఉండి వాటన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తాడు. నీకు విరోధంగా కొందరు నీకు ద్రోహం చేస్తారు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారం వద్ద, నీ సేవా జీవితంలో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ చేతి పనుల దగ్గర నీకు అనేకులు విరుద్ధంగా లేస్తూ ఉంటారు. నిన్ను నష్టపరచాలని, నీ ఎదుగుదలని చూసి ఓర్వలేక నిన్ను లయపరచాలని, నిన్ను తగ్గించాలని, నిన్ను నేలమట్టుకు పడేయాలని మనుషుల ద్వారా వాడు నిన్ను నశింప చేయాలని
సైతాన్ గాడు నీ మీదికి ఆయుధాల్ని పంపుతూ ఉంటాడు. కానీ మనం ఆరాధించే మన తండ్రి వాటన్నిటినీ ముందుగానే పసిగట్టి మనుషుల ద్వారా మనకు కలిగేటువంటి అపాయాలన్నిటి నుండి తప్పిస్తారు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. అంతే అంటారా? అంతే అంటారా? మనుషుల ద్వారా వాని కార్యాలు జరిగించాలని, నీకు విరోధంగా ఆయుధాలను లేపాలని వాడు అనుకుంటూ ఉంటాడు. కానీ మనం ఆరాధించే తండ్రి మనకి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించి వారి నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఈ రోజుల్లో యవనస్తులు ఈ మనుషుల ద్వారా వచ్చేటువంటి ఉచ్చులో త్వరగా పడిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్లని, టిక్టాక్లని, ఫేస్బుక్లని, ఇటువంటి ఎర యవ్వనపు ఎరని వాడు విసిరి అనే ఆయుధాన్ని, యవ్వనపు ఎర అనే ఆయుధాన్ని వాడు విసిరి యవనస్తుల భవిష్యత్తుని ఇక పైకి రానివ్వకుండా వాడు టోటల్గా డిస్మాంటిల్ చేయాలనే ఆలోచనతో వాడు ఆ నెట్లో అనేక రకాల ప్రేరేపణలు, అనేక రకాల చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది, ఒంటరిగా చూడాలనిపిస్తుంది, రహస్యంగా చూడాలనిపిస్తుంది, తల్లిదండ్రులకు తెలవకుండా చూడాలనిపిస్తుంది. తల్లిదండ్రులు గద్దిస్తే బెదిరిస్తే కూడా, ఎప్పుడు 24 గంటల తల్లిదండ్రుల దగ్గర ఉండలేరు కదా, బెదిరిస్తే కూడా ఒంటరిగా చూడాలనిపిస్తుంది. అదొక కోణములో వాడు ఆయుధాలని వినియోగపరుస్తూ ఉన్నాడు. యవనస్తులారా జాగ్రత్త. ఆ ఆయుధాలన్నీ లయమైపోవాలంటే నువ్వు దాన్ని విసర్జించాలి, లేకపోతే దాన్ని సమాధి చేయాలి, లేకపోతే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టిన రోజే ఆ శత్రువు, ఆ నెట్టు అనేటువంటి ఒక భయంకరమైన ఆయుధము నుండి నువ్వు లయమైపోకుండా తప్పించబడతావు. నమ్మిన వారి బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈ రోజుల్లో 10th క్లాస్లోనే ఐఫోన్లు, ఇంటర్మీడియట్లోనే ఐఫోన్లు. ఐఫోన్కి తగ్గట్లేదు ఎవడు. ఐఫోన్కి తగ్గట్లేదు ఒకడున్నాడు. ఐఫోన్ కొనే స్తోమత లేదు, కానీ స్టిక్కర్ మాత్రం కట్ చేసుకొని, స్టిక్కర్ మాత్రం కట్ చేసుకొని ఐఫోన్ సింబల్ది, యాపిల్ సగం కొరికిన యాపిల్ ఉంటుంది కదా, అది మాత్రం కట్ చేసుకొని స్టైల్గా హలో హలో ఇది కనిపించాలి వాడికి, ముఖం కాదు. హలో 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 అంటే ఏమీ లేనోడే అంతగా దాని ఉచ్చులో పడిపోయాడు, ఆ ఆయుధంలో చిక్కబడిపోయాడంటే ఇక నిజంగా ఐఫోన్ వాడుతున్నవాడు. యవనస్తుల గురించి చెప్తున్నా నేను, యవనస్తుల గురించి చెప్తున్నా. పట్టుమని దాంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ 10 కూడా వాడరు వీళ్ళు. ఏం వాడరు? 10 కూడా వారు, కానీ డంబంగా ప్రవర్తించడానికి ఫోన్లు, డంబంగా. ఈ ఆయుధంలో, ఈ సాతానుగాడు వేస్తున్నటువంటి ఆయుధాల్లో యవనస్తులు పడిపోతున్నారు. వాడు విసురుతున్నటువంటి ఆయుధాలకి చిక్కబడిపోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మనుషుల ద్వారా వచ్చేటువంటి ఆయుధాలు కొన్ని ఉంటాయి మన మీదికి. వాటి నుండి మనం తప్పించబడాలి, వాటి నుంచి మనం విడిపించబడాలి, వాటి నుంచి మనము దూరంగా వెళ్ళాలి. నేనంటాను, హామానుకి అపాయం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? మరణము శాసనం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరు? పాటనైనా గుర్తుండాలి కదా మనకు. మీకు పాట అయినా గుర్తుండాలి కదా, చెప్పండి. ఇప్పుడు ధర్మశాస్త్రాలు తిరిగేస్తున్నారు ఇప్పుడు.
మర్దకై ఎస్తేరు ప్రార్థించగా, అవి గుర్తుండాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు వెంటనే పేర్లు గుర్తుంటాయి. ప్రతిసారి బుక్కులు తీయలేరు కదా, అందుకే పాట రూపంలో రాస్తూ ఉంటారు. అవి మీకు జ్ఞాపక శక్తిలో ఉండాలి. నేను పెద్దగా చదువుకున్నాను కాదు, నాకేం పెద్ద జ్ఞాపక శక్తి కాదు. అన్నిట్లనే బండ గుర్తులు. మంచిది. మనుషుల ద్వారా నీ మీదికి ఆయుధాలు రేపుతుంటాడు. మనుషులు నిన్ను తూలనాడాలని, నీ మీద లేనిపోనివన్నీ మాట్లాడి, నీ బలహీనతని మనుషుడు ఎత్తి చూపించి, నీలో ఒక బలహీనపరిచేటువంటి ఆత్మను చేసి, ఆ బలహీనతలోకే నువ్వు వెళ్ళిపోయి, దేంట్లోకి? ఆ బలహీనతలోకే నువ్వు వెళ్ళిపోయి, ఆ బలహీనతలోనే ఉండిపోయి రాత్రంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆ బలహీనతల గురించి ఆలోచించి ఇక నువ్వు అక్కడికి భూస్థాపితం అయిపోవాలి. మీకు విషయం తెలుసా? మనుష్యుని చంపడము ఎవరి తరం కాదు. ఎవరి తరం కాదు? మనుష్యుడు చంపడం ఎందుకంటే వాని ఆయుష్ 70-80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాలు ఆయు క్షీణంతో మరణించిన వారు లేలతో లెక్క పెట్టచ్చు, అవునా కదా? కానీ చనిపోతున్నారు అంటే అర్థం ఏంటి అంటే, ఈ సాతానుగాడు విసురుతున్నటువంటి ఆయుధాలకి చిక్కబడిపోయి చనిపోతున్నారు. డిప్రెషన్. కాలేజీ పిల్లలు అయితే ఈ ప్రేమ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వల వేసేసి వాడు ఈ ప్రేమ ఈ సినిమా ప్రేమలు అనేటువంటి వల వేసేసి, ఇక అదే ఆలోచనలు, అదే తలంపులు, అదే మనుషుల ద్వారా వాడు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు మనుషుల్ని. మీరు గమనిస్తున్నారో లేదో? యవనస్తులు ఈ లోక ప్రేమ అందాన్ని చూసి ప్రేమించి, అందాన్ని చూసి మత్తులో పడిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి కాదంటేనో, అబ్బాయి కాదంటేనో పిచ్చోల్లాగా అయిపోయి రాత్రంతా ఆలోచిస్తూ ఏదేదో ఆలోచనలు, ఏదేదో తలంపులు, అదొక వరుస అయితే, పెళ్ళైనోళ్ళు, వివాహమైనోళ్ళు వాళ్ళొక ప్రత్యేకమైన ఆలోచనలతోటి, వాళ్ళొక ప్రత్యేకమైన కోరికలతోటి, నేనంటాను అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. అది గడ్డి పువ్వులాగా వాడిపోతుంది, ఉండదు. కానీ చిరకాలం ఉండేది మన యేసయ్య మాత్రమే. కాబట్టి వాటిని చంపగలగాలి, ఆ కోరికల్ని చంపగలగాలి, ఆ తలంపులని చంపగలగాలి, వాటిని సమాధి చేయగలగాలి. మనం ఏ రోజైతే ఆ తలంపులని, ఆలోచనలు యవనస్తులు సమాధి చేయగలుగుతారో వారు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, ఉన్నతమైన శిఖరాలు అవరోధిస్తారు. వాళ్ళు మనుషుల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే మనుషుల ద్వారా ఇంకొక మాట చెప్పాలంటే తోటికోడల ద్వారా, అత్తమామల ద్వారా చిచ్చు రేపుతూ ఉంటాడు. ఎవరి ద్వారా? అత్త కోడల మధ్యలో చిచ్చు రేపుతూ ఉంటాడు. ఎందుకంటే స్త్రీలు బలహీన ఘట్టాలు కదా, పురుషులైతే బలవంతులు కదా. ఏం గొడవలరా, మనం కలిసిపోదాందా అనే తత్వాలు తొందరగా. కానీ స్త్రీలైతే బలహీన ఘట్టాలు కదా, ఎక్కడ పడిపోతారో వాడికి తెలుసు. స్త్రీల మధ్యలోనే గొడవ పెట్టేస్తాడు. నేనంటా చూడండి, అసలు స్త్రీల మధ్యలో ఐక్యత ఉంటే ఎంతగా ఆ కుటుంబము, ఆ సంఘము వర్ధిల్లుతుందంటే మామూలుగా వర్ధిల్లదు. స్త్రీలకి మధ్యలో ఐక్యత ఉండదు. కాబట్టే సాతానుగాడు ఆ ఐక్యతని చెడగొట్టడం కొరకే ఒక ఆయుధాన్ని విసురుతాడు. దానికేమో మన పిచ్చి అక్కజల్లలు పడిపోతుంటారు. ఇప్పుడు ఇంట్లో తోటికోడలకు గొడవ అవుతుంది, అత్త కోడలకు గొడవ అవుతున్నాయి, ఇంకా స్త్రీలకు గొడవ అవుతున్నాయి. ఏ ఒక్కరైనా శత్రువు చేసిన పరిస్థితికి ఇదంతా. అప్పటికే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అన్నాడు కదా, మీరు పోరాడినది మనుషులతో కాదు కానీ
అంధకార చీకటి శక్తులతోనూ లోకనాథులతోనూ మీరు పోరాడుతున్నారు. కానీ ఈరోజు సీరియళ్ళు చూసి 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 పోరాటం దేంతోనైపోయిందంటే తోటి కోడలతో పోరాటం అయిపోయింది. చూసి 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 అత్తగాడలతో పోరాటం అయిపోయింది. ఈ పోరాటాలు ఏమైపోయిందంటే స్త్రీలకి మధ్యలోనే పోరాటం అయిపోయింది. అందుకే పెద్దలు అంటారు 100 ప్యాంటు షర్ట్లైనా కలిసి ఉంటాయి కానీ 2 కొప్పులు ఒక చోట కలిసి ఉండవంట. దాన్ని క్రైస్తవులు మార్చగలగాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి స్త్రీలు వాటిని మార్చగలగాలి, వాటిని సమాధి చేయగలగాలి. మీలో ఐక్యత పెంపొందించాలి. ఐక్యత వలన అభివృద్ధి ఉందని చూపించగలగాలి క్రైస్తవ స్త్రీలు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. చూపించగలగాలి. అలా చూపించాలి అంటే మనలో ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలని పక్కకు పెట్టాలి. మనలో ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలని పక్కకు పెట్టాలి. యేసయ్యలాగా మనం సాత్వికులుగా మారగలిగితే, యేసయ్య పోలికలలాగా మనం సాత్వికులుగా మారగలిగితే మనము ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తాం, ఐక్యతలో ఉన్న అభివృద్ధిని చూస్తాం. అర్థమవుతుందా? సైతాన్ గాడు మనుష్యుల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు, మనుష్యుల ద్వారా మనకి నష్టం చేస్తూ ఉంటాడు. అదే ఆయుధం, విరుద్ధంగా ఆయుధం. అదే విరుద్ధంగా ఆయుధం. ఈరోజు మీతో చాలా మాట్లాడాలనుకున్నా, అందుకే త్వరగా స్టార్ట్ చేశాం వాక్యం. చాలా విషయాలు మాట్లాడాలి, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలు బాగుపడవలసినటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ అంత్యకాలంలో సాతానుగాడు కుటుంబ వ్యవస్థల మీద, కుటుంబాలను చిన్న భిన్నం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు, పన్నాగం పన్నుతూ ఉన్నాడు, విరుద్ధంగా ఆయుధాలను విసురుతూ ఉన్నాడు. ఆ ఆయుధాలను ఎలా లయపరచాలి, మనం ఎలా దాన్ని ఎదుర్కొంటే ప్రభు దాన్ని లయపరుస్తారనే దాని గురించి కొన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడారు ఇందాక సాయంత్రం. నేనంటాను ఒక ట్రాన్స్లోకి, ఒక విభిన్నమైన కోణంలోకి, ఇక ఎంతసేపు అదే ఆలోచనలు, అదే తలంపులు, అదే వాటిలో నుండి బయటపడాలి. మన ఒక గొప్ప దైవసేవకుడు చెప్పాడు, ఒక అబ్బాయి అంట అతని దగ్గరికి వచ్చి, అన్నా నాకెంతసేపు అమ్మాయి ఆలోచనలే ఉన్నాయన్నా, తన అందం నన్ను పిచ్చోడి చేసేస్తుందన్న, ఎంతసేపు అదే ఆలోచనలు. అంటే స్కూల్కి వెళ్ళేవారా నువ్వు అంటే, వెళ్ళానన్నా. మరి స్కూల్లో ఏం నేర్పించారు నీకు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని నేర్పించారు. స్కూల్లో నేర్చుకున్నది కరెక్ట్ గనక ఒకడు అవలంబించగలిగితే వాడు తెలుస్తాడు. పోనీ అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్సే, నీకు పెళ్ళయిందా? అయ్యిందనా? ఏది పెళ్ళయిందా అంటే అయ్యిందనా? మరి ఇదేం మాయరోగంరా నీకు? ఇదేం మాయరోగం అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పడేయడానికి శత్రువుగాడు ఆయుధాన్ని విసురుతూ ఉన్నాడు. యేసు నామంలో నీవు గనక దాన్ని లయపరచగలిగితే, యేసు నామంలో నీవు గనక దాన్ని విడిపించుకోగలిగితే, యేసు నామంలో నీవు గనక దాన్ని సమాధి చేయగలిగితే వర్ధిల్లడం ప్రారంభిస్తావు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. కుటుంబాల్లో అది ప్రేరేపిస్తూ ఉంది. స్త్రీలలో కానీ, పురుషులలో కానీ, యవ్వన బిడ్డలలో కానీ. ఈ రోజులో ఎక్కువగా నడుస్తున్నటువంటి ట్రెండ్ అది, ఎక్కువగా నడుస్తున్నటువంటి ఒక విధానం అది. మనుషుల ద్వారా ఆయుధాలని శత్రువుగాడు మన మీద విసురుతూ ఉన్నాడు. కొంతమంది ఉంటారు, కొన్ని మీకు ఇవాళ బహిర్గంగా చెప్తాను, అన్నీ ఏది దాచిపెట్టుకోను నేను. కొంతమంది ఉంటారు, ఇంట్లో భార్య కంటే పక్కింట్లో ఆంటీ బాగా నచ్చుతుంది వీడికి. కొన్ని చెప్పాలి, సేవకునైనా నేనేగా చెప్పాలి, నేను కాకపోతే ఎవరు చెప్తారు? అర్థమవుతుందా? ఇటువంటివి నువ్వు గనక లయపరచుకోగలిగితే, ఇటువంటివి గనక నువ్వు ఎదిరించగలిగితే, ఇటువంటివి గనక నువ్వు సమాధి చేయగలిగితే, ఇటువంటి వాటితో నేను దూరంగా వెళ్ళగలిగితే యోసేపులాగా ఉన్నతమైన శిఖరాలు అవరోధిస్తావు, లేకపోతే సాక్ష్యాన్ని కోల్పోయి కూలిపోతావు. దేవుడు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు? అదే నేను అనేది, మనుష్యుల ద్వారా నీకు విరోధమైనటువంటి ఆయుధాలను వాడు పంపుతూ ఉంటాడు. ఈ రోజున ట్రెండ్ నడుస్తుంది అదే.
ఒకప్పుడేమో రాయలసీమలో గొడవలు, ఈర్ష్యా ద్వేషాలతోటి, రాగ కక్షలతోటి ఒకడు తలకలొకడు నరుక్కోవడము. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. ఇప్పుడు ఈ ట్రెండ్లు వచ్చినాయి. సాతానుగాడు ఏదో ఒక కోణంలో నిన్ను పడేయాలని, నిన్ను మాటు వేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మొట్టమొదటి ఏంటిది? మనుషుల ద్వారా నీ మీదకి ఆయుధాలని వస్తాయి. ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు మనల్ని ముంచేటోళ్ళు. మనల్ని మన పక్కన బాగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ మన వెనకాల గోతులు మనల్ని కౌగిలించుకుంటారు. ఏదో ఓదారుస్తూనే ఉన్నట్టే ఉంటారు, కానీ నొసళ్ళతో ఎక్కిరిస్తూ ఉంటారు మనుషులు. ఆ జాబితాలో మనం ఉండకూడదు సుమి. ఆ జాబితాలో మనము ఉండకూడదు. ఒక క్రైస్తవునికి అది తగదు. ఒకవేళ ఇంకా నీలో అటువంటి ఆలోచనలు ఉన్నాయంటే, ఇంకా నీలో అటువంటి ఈర్ష్య ద్వేష రాగ కక్షలు ఉన్నాయంటే, నీలో సాతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ కాదు. నువ్వు పరిశుద్ధాత్మ ఉందని ఇక్కడికి వచ్చి ఎగిరి దూకి గంతులేసి పాటలు పాడి అంత చేసినా కూడా ప్రవర్తనలో గనక సాక్ష్యము లేకపోతే వ్యర్థమే. మాదిరిగా గనక నువ్వు లేకపోతే వ్యర్థమే. రెండో పాయింట్కి వెళ్దాం. దైవీకము ద్వారా వచ్చే విరోధము అంటే దేవుడి ద్వారానే మన మీదకి విరోధాన్ని లేపుతాడంట వాడు. ఆయుధాలని, విరోధమైన ఆయుధాలని లేపుతాడంట. ఎవరి ద్వారా? అది దేవుణ్ణే మనకు విరోధంగా మార్చేస్తాడంట. బిలాము బాలాకు గురించి మీకు తెలుసు కదా. బిలాం ఎవరు? అది బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. అంటే ఆయన ఎవరు? ప్రవక్త. బాలాకు ఎవరు? రాజు. ఇప్పుడు బాలాకు ఇజ్రాయేలు ప్రజల్ని శపించడానికి బిలాముని డబ్బిచ్చి తీసుకొచ్చాడా? శపిస్తూ ఉంటే ఏమైంది? ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి అతని నోట నుండి, ఆశీర్వాద వచనాలు వస్తూ ఉన్నాయి. ఇదేంట్రా, నేను నీకు ఇంత డబ్బిచ్చి శపించమనంటే ప్రవక్త నువ్వేమో వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు అంటే, దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని ఆపలేను అంటాడు ఆయన. హల్లెలూయా. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. యేసుక్రీస్తు నామంలో ఈ నెల మీరందరూ వర్ధిల్లుదురుగాక. ఏ ఆయుధము మీకు విరోధముగా పని చేయకుండా యేసు నామంలో నా తండ్రి దాన్ని లయపరచునుగాక. గొప్ప విజయోత్సవాలతో మిమ్మల్ని ఊరేగింప చేయునుగాక. మీ వ్యాపార స్థలంలో, మీ చేతి పనిలో, మీ ఉద్యోగాల్లో, మీ స్కూళ్ళలో, మీ దినసరి చర్యలో శత్రు ఏ మూల నుంచి ఆయుధాలని మిమ్మల్ని లయపరచాలని పంపిస్తూ ఉన్నాడో ఆ ఆయుధాలన్నీ నా తండ్రి త్రిప్పి కొట్టునుగాక, లయపరచునుగాక. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని ఆపలేను, మార్చలేను. ఓకే. నిర్గమకాండము 1వ అధ్యాయము 16వ వాక్యం. నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వాక్యం. క్షమించాలమ్మా, క్షమించాలి. 31వ అధ్యాయం 16వ వాక్యం చదమ్మా. నిర్గమకాండము. హల్లెలూయా. క్షమించాలి. ఇజ్రాయేలీలు కాదమ్మా, ఒక్క విషయం. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చదవనా? అప్పుడు బాలాకు కనుక
కానీ పూర్తిగా దీవించితివి. చాలమ్మా. ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే, బిలాము శపిస్తూ ఉన్నాడు. శాపనార్థాలు ఏవి కూడా ఇజ్రాయెల్ ప్రజలకి. ఇప్పుడు వారు శాపగ్రస్తులుగా మారిపోవాలంటే నేనేం చేయాలి? శాపగ్రస్తులుగా మారిపోవాలంటే నేనేం చేయాలంటే, బిలాం అంటాడు, వారి దేవుడైన యెహోవా వారి మధ్యలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. వారి దేవుడైన యెహోవా వారి మధ్యలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. వారి దేవుడైన యెహోవా వారి మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళకే విరోధంగా మారాలి. అప్పుడు మనం వారిని ఏమైనా చేయగలుగుతాం. మరి ఏం చేయాలి? చక్కని ఉపాయం చెప్పంటే, మోయాబు స్త్రీలను ఉసుగొల్పు. ఏది? ఇజ్రాయేల్ యవనస్తుల మీద మోయాబు స్త్రీలను ఉసుగొల్పు. మోయాబు మద్యముతో వారిని మత్తులు చేసేయి. మోయాబుయులు ఆరాధించేటువంటి అన్య దేవతల్ని వాళ్ళకి అంటగొట్టాయి. అప్పుడు వారి పాలెముల నుంచి వారి దేవుడైన యెహోవా వెళ్ళిపోతాడు, వారికే విరోధంగా మారుతాడు. వారికే విరోధంగా మారిపోతాడు. అన్నప్పుడు అదే పని చేశాడు. అందుకే మోయాబీలు శపించబడ్డవారు అయ్యారు. మోయాబు అందెగత్తలంట వారిని ఇజ్రాయేలు మీద ఉసిగొలిపినప్పుడు ఇజ్రాయేలు యవనస్తులంతా పాపం చేసి చచ్చారు. ఏమయ్యారు? చచ్చారు. ప్రభు అంటాడు, శత్రువు నాకు నీ మీద విరోధం కలిగేటట్టుగా చేశాడు. నాకు విరోధాన్ని కలగజేయాలని శత్రు ప్రయత్నం చేశాడు. కానీ శత్రువుని గెలవనీయకుండా నేను వాడి ఆయుధాలన్నిటినీ లయపరుస్తాను. నమ్మిన బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. శత్రువు ఒక ఆయుధం ఎట్లంటే, ప్రభువునే మన నుండి దూరం చేయాలని. ఈరోజు మనకున్నటువంటి చెడు అలవాట్లు, చెడు దుర్వ్యాపారము, మనకున్నటువంటి చెడు తలంపులు, చెడు ఈ పాపపు క్రియలని ప్రేరేపించి దేవుణ్ణి మనలో నుంచి వెళ్ళిపోయేటట్టుగా, ప్రభువే మనకి విరోధిగా మారేటట్టుగా చేస్తాడు. అర్థమైందా? కానీ ఈరోజు ప్రభువే అంటున్నారు, వాడు నాకు నిన్ను విరోధిగా చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ నేను అయితానా? కాను. వాడు ఆయుధాలన్నిటిని త్రిప్పికొట్టి, వాడు ఆయుధాలన్నీ లయపరిచి నేను నీకు మరీ సమీపంగా అయ్యాను. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయంతో ఒప్పుకుంటామో మనము, ఎప్పుడైతే ప్రభువా నేను పాపం చేశాను, తెలుసో తెలవకో నాయన నీకే నేను విరుద్ధంగా పాపం చేశాను, నీకే నేను విరోధిగా మారాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని 2 చేతులెత్తి పాప క్షమాపణ మనం కోరి మారు మనసు అయితే పొందినట్టయితే ప్రభు వెంటనే మన మధ్యలోకి దిగి వచ్చి, అరే నాకు తెలుసురా నువ్వు నా దగ్గరికి వస్తావని. వాడు నన్ను దూరం చేయాలనేసి పన్నాగాలు పన్నాడు, కానీ వాడికి తెలియదు వాడు ఆయుధాలన్నిటిని నేను లయపరిచానని. మనం ప్రభు సన్నిధికి వెళ్ళి అడిగినప్పుడు ప్రభు వాడి ఆయుధాలన్నీ లయపరిచి ఆయన మనకి మరింతగా సమీపంగా అవుతాడట. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునా మనం పడదాం. హల్లెలూయా. ఆయన సన్నిధి నుండి మనల్ని తొలగిపోనికుండా చేస్తాడు. ఎన్ని పాయింట్ చెప్పాను? 1, మనుషుల ద్వారా వచ్చే అపాయము, ఆయుధము. 2వది, దేవుణ్ణే మనకి విరోధంగా మార్చాలని ప్రయత్నం చేస్తాడు వాడు, అదొక ఆయుధము. 3వది ప్రకృతి ద్వారా వచ్చేటువంటి విపత్తులు. ఏది? ప్రకృతి ద్వారా వచ్చేటువంటి విపత్తులు. ఉన్నట్టుండి మన పక్కన చెట్టు కూలి పడిపోతుంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్లు, ఉన్నట్టుండి అసలు మనం అనుకోము, తలంచుకోము ఈరోజు ఇలా జరుగుతుందని. కానీ వాడు మనలో ఒక ఆయుధాన్ని మన మీద విసిరి ప్రకృతి ద్వారా ఒక కలవరాన్ని లేపి భయాన్ని లేపుతుంటాడు. ప్రకృతి ద్వారా వచ్చే శిష్యులు ఓడలో బాగానే పోతున్నారు, ఒక్కసారిగా ఏమొచ్చింది? గాలివాన, భయంకరమైన గాలివాన, తుఫాను చెలరేగిందంట.
వీళ్ళందరూ ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అంటే ప్రభు లేచి ఏం చేశాడు? గాలి వానను గద్దించక అది మిక్కిలి నెమ్మలమాయను. సాతానుగాడు ప్రకృతిని కూడా వాడుకుంటాడంట ఆయుధముగా, ప్రకృతిని కూడా ఆయుధంగా వాడుకుంటాడంట. అందుకే మనం ప్రతిరోజు ప్రభువా ప్రతి క్షణము నాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చునైనా, నేను ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నాను, నేను మరలా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభు అంటే ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఆయుధాలు, నీ మీదకి వచ్చేటువంటి ఆయుధాల్ని ఆయన లయపరుస్తారు. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నాలుగోది మన మీద తప్పుడు ప్రచారాలు. మన మీద తప్పుడు ప్రచారాలు, మన క్యారెక్టర్ మంచిది కాదనో, మన ప్రవర్తన మంచిది కాదనో, మన బుద్ధి మంచిది కాదనో, మన తలంపులు మంచిది కాదనో అని తప్పుడు ప్రచారాలు. ఈరోజు సేవకులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఈ ఆయుధాలనే. పరిచర్య కరెక్ట్ కాదనో, సేవకుడు కరెక్ట్ కాదనో, ఆయన ఎవరో పాపం వాళ్ళ భాషలో కోయి అని పాట పాడుకున్నాడు, అది కూడా పాపం అయిపోయింది. ఏమైపోయింది? వాళ్ళ భాషలో దేవుని స్తుతించారు వాళ్ళ భాషలో. కానీ మీడియా ఏం చేసింది? తప్పుడు ప్రచారంతో కొందరు ప్రజలు ఆయన తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఒకవేళ ఆ కోయి పాటనే చూపించారు, కొన్ని రోజుల తర్వాత ఆయన్ని ఏదో అమ్మాయిల పిచ్చానో ఏదో ఆయన డిస్క్రెడిట్ చేయాలని, ఆయన సేవలకు రాకుండా చేయాలని, సేవ నుండి తొలగిపోవాలని ఈ సాతానుగాడు చేస్తున్నటువంటి ఆయుధాలు ఇవన్నీ. ఆయన ఒక్కైనా ఎంతమంది ఈరోజు ఈ ఆయుధాలు ఎదుర్కోలేక సేవకులు తల్లాడిపోతున్నారు. చేయని దానికి ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసింది గోరంత అయితే చెప్పేది కొండంత. సౌలు కూడా దావీదు గురించి ఎన్నో వేస్ట్ మాటలన్నీ మాట్లాడంట. వాడు పనికి మాలినాడు, వాడు అట్లా, వీడిట్లా, వాడు శపించబడ్డవాడు, వాడి ఇంట్లో వాడికే వాల్యూ లేదు అని ఎన్నో మాటలు సౌలు ప్రజలకి దావీదు గురించి చెడ్డగా మాట్లాడాడంట. నేను అంటాను, సాతానుగాడు ఆ కోణంలో కూడా మన క్యారెక్టర్ని దెబ్బతీయాలని, మన పరిచర్యని దెబ్బతీయాలని, మన ఆలోచనని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోసేపు అన్నదమ్ములు ఎవరు? యోసేపు అన్నదమ్ములు తండ్రిని నమ్మించారు. ఏమని? తమ్ముడు చచ్చిపోయాడు నాన్న. 20 సంవత్సరాలు నమ్మించారు. ఏది ఆధారం అంటే రక్తపు మడుగులో ఉన్నటువంటి గుడ్డతోటి దీన్ని చూపించి 20 సంవత్సరాలు నమ్మించారు. నిజాన్ని దాచిపెట్టారు. 20 సంవత్సరాలు అదే చూపిస్తున్నాను, నాన్న తమ్ముడు చచ్చిపోయాడు. అరే లేదురా, నా కుమారుడు చావడు అన్న, తమ్ముడు చచ్చిపోయాడు. నిజంగా ఇదిగో రక్తపు మడుగు గుడ్డ, రక్తంతో తడిచిన బట్టలు నువ్వు కొనిచ్చిందే అని నాన్నని 20 సంవత్సరాలు నమ్మించారు. ఇట్లా సైతాన్ గాడు కూడా వాడికి దొరికింది 5 పైసలంత అంటే రూపాయి అంత నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత? రూపాయి అంత నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ బుద్ధి లేని సమాజము దానికి మళ్ళా వంత పాడుతూ ఉంటారు. కాబట్టి ఈ మీడియాల ద్వారా క్యారెక్టర్ మీద వాడు దెబ్బతీస్తాడు. గిట్టని వారి ద్వారా మన తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ ద్వారా మనల్ని ఏదో డిస్క్రేట్ చేయాలని, మనల్ని సపరేట్ చేయాలని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. మన ఇంట్లో, మన కుటుంబీకుల మధ్యలో, మన రక్త సంబంధికుల మధ్యలో, మన బంధువుల మధ్యలోనే ఉన్నారు. మన క్యారెక్టర్ని తప్పుగా అసాల్ట్ చేసి మాట్లాడేటువంటి మాటలు, తప్పుగా చిత్రీకరించేటువంటి మాటలు మనం వింటాము, చూస్తామా? విని
దాన్ని ఇంకా బయటికి వెళ్ళి తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటాం. ఒక క్రైస్తవ కుటుంబానికి అది తగదు. ఎవరి గురించైనా తప్పుగా నువ్వు ప్రచారం చేసేటప్పుడు ఒక క్రైస్తవురాలా భయపడాలి. నువ్వు ప్రభు శిక్షకి పాత్రుడవుతావు. ఒకరోజు ఆయన న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఎవరి గురించైనా తప్పుగా నువ్వు ప్రచారం చేస్తే, పూర్వపురాలు పరిశీలించకుండా నువ్వు అది నిజమని నిర్ధారించక మునిపే నువ్వు గనక తప్పుగా ప్రచారం చేస్తే శిక్షకి పాత్రులమవుతాం. జాగ్రత్త. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అంతెందుకు, నా గురించి కాలేవన్న భలే పొగరబోతాడంట. మీకు తెలుసా? పైసా గర్వం ఉంది ఆయనకి. అకౌంట్లో 31 రూపాయలు ఉన్నాయి. ఆయనకి డబ్బు గర్వం ఉంది. కాలేబన్న పొగరబోతాడు, కాలేబన్న మొండోడు, గర్వం ఎక్కువ. ఇటువంటివన్నీ బయట ప్రచారాలు పోతూ ఉన్నాయి. సరే, ఎన్ని మాటలు చెప్పాను? మొట్టమొదటిది మనుషుల ద్వారా వచ్చే ఆయుధాలు. రెండవది దేవుణ్ణే మనకి విరోధంగా మార్చేటువంటి ఆయుధాలు. మూడవది ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఆయుధాలు. నాలుగవది అది యేసు నామంలో మన మీదికి లేస్తున్నటువంటి శత్రు మూకలు తొలగిపోవునుగాక, మన మీదికి లేస్తున్న తప్పుడు ప్రచారాలు తొలగిపోవునుగాక. యేసు నామంలో గొప్ప దైవ సేవకుల మీదికి తప్పుడు ప్రచారాలు తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. యేసు నామంలో అట్టి ఆయుధాలన్నీ లయమైపోవునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఈ ఆయుధాలు ఏవి పని చేయకపోతే వాడు పని చేసేది ఏందో సార్? గుంపులు. ఏది? గుంపులు. ఒక కుటుంబంలో ఒక 2 కుటుంబాలను ఒకటి చేసి, ఒక 2 కుటుంబాలను ఒకటి చేసి, ఒక 2 కుటుంబాలను ఒకటి చేసి ఒక్క కుటుంబం మీదకి లేస్తుంటుంది. స్నేహితులు ఉన్నారనుకోండి, 10 మంది స్నేహితులు, 8 ఒకరు, 9 ఒకరు, 5 ఒకరు, అట్లా గుంపులై ఒక్కడి మీద లేస్తుంటారు. గుంపులుగా వాడు పైకి పంపిస్తుంటాడు. మన సొంత జనమే, మన సొంత బంధువులే, మన సొంత రక్త సంబంధికులే మన మీద వాడు విరోధంగా లేపుతుంటాడు. ఆయుధాలు, వాడికి ఏం ప్రత్యేకమైన ఆయుధాలు లేవండి. వాడికి ఏం మంత్రాలు తంత్రాలు రావు. మీకు విషయం తెలుసా? ఈ కప్పుని ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పెట్టే తంత్రాలు వాడికి రావు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ తీస్తే తంత్రాలు వాడు వినియోగపరిచేవన్నీ మనుషులలో నుంచే. ప్రభువుకి మనుషులే కావాలి, సాతానుగాడికి మనుషులే కావాలి. ప్రభువుకి నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి మనుషులు కావాలి, సాతానుగాడి నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి మనుషులు కావాలి. ఎందుకంటే వాడితో పాటు కొందరు స్నేహితులు కావాలి. నరకం ఎవరి కోసము? నీకోసం, నా కోసమా? నరకము సాతానుగాడి కోసం చేయబడింది, మన కోసం కాదు. ఆ నరకానికి వాడు ఒక్కడే వెళ్ళడం ఇష్టం లేక ఈ మంత్రతంత్రాలన్నీ మనుషుల మీద ఉపయోగపరిచి విరుద్ధంగా ఆయుధాలుగా మనల్నే లేపుతూ ఉంటాడు. మన బంధువుల మీద, మన రక్త సంబంధికుల మీద, మన సేవకుల మీద, మనకే వాడు పెట్టేస్తాడు. పెట్టేసి మనమంట పరలోక రాజ్యానికి వారసులుగా కాకుండా నిత్య నరకానికి వాడితో పాటు వెళ్ళి యుగాలు దాంట్లో మండుతుండాలనేసి వాడు మనల్ని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. క్రైస్తవులారా, ఇకనైనా మేల్కోండి, బుద్ధి తెచ్చుకోండి, మనోనాత్రాలు వెలిగించబడ్డ వారిగా సత్ప్రవర్తనతో జీవించండి. హల్లెలూయా. గుంపులు లేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం. అపోస్తలుడైన పౌలు అంటారు, కాదు, నా వారే నాకు విరోధంగా లేస్తున్నారు. ఎక్కడున్నది? హల్లెలూయా. నా వారే నాకు విరోధంగా, సొంత జనులే నాకు విరోధంగా లేస్తున్నారు.
అని ఉంటుంది, తీసిరా చదవండి. అయితే ఆ రోజు అపోస్తలుడైన పౌలుకు కూడా సొంత జనులే, తనతో ఉన్నవారే లేస్తూ ఉన్నారంట విరోధులుగా. దావీదుకి సొంత కొడుకే కన్న కొడుకే తండ్రికి విరోధంగా లేస్తూ ఉన్నాడు. లేచిన వారందరూ ఏమయ్యారు? దావీదుకి విరోధంగా లేచినటువంటి కొడుకు వాడి జుట్టుతో వాడే ఉరేసుకొని చచ్చిపోయాడు. అవునా కదా? అలా మన మీదికి లేస్తున్నటువంటి ఎటువంటి ఆయుధాలైనా సరే మనం ఆరాధించే ప్రభు వాటిని లయపరుస్తారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభున మనమే పడదాం. హల్లెలూయా. చివరి మాట, మనల్ని పడేయాలని, మన పతనం చూడాలని కొన్ని గ్రూపులు ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఇది ప్లాన్తో కూడుకున్న గ్రూప్ ఇది, లేకపోతే ఇండివిజువల్గా ప్లాన్, ఒక ప్లాన్ వేసి ప్రయత్నం చేస్తారు. దానియేలు ముమ్మార్లు మేడగదికి వెళ్ళి కిటికీలు తెలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గుంపులేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఏమని? చట్టాలనే మారుస్తూ ఉంది. చట్టాలనే, రాజు పెద్ద విగ్రహం అందరు నీకే వచ్చి ఆరాధించాలి, ఎవరైనా కాదు కూడదని వేరే దేవుళ్ళని ఆరాధించారో వారిని సింహపు గుర్రాలు వేశారు. ఇది చట్టాలు. మన కోసము చట్టాలు రూపొందుతాయి. మనకు విరుద్ధంగా సాతానుగాడు చట్టాలను మార్చేటువంటి ఆయుధాలని రూపుదిద్దుతాడు వాడు. ఇటువంటి ఆయుధాలన్నిటినీ మనం ఆరాధించే దేవుడు లయపరచునుగాక. ఐథియోపియా ఆలోచనలు భయంకరమైనవి. వాడు వేసే ప్లాన్ ఇప్పటిదాకా ఫెయిల్ అయిందే లేదు, కానీ వాడు ఆలోచనలే ఫెయిల్ అయినందుకు నేరుగా ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. వాడు వేస్తే ఆలోచన ఫెయిల్ అయిందే లేదు, అంత పర్ఫెక్ట్ స్కెచ్ చేస్తాడు, కానీ వాడు స్కెచ్ ఫెయిల్ అయినందుకు వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి మనకి విరుద్ధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్తిల్లదు. సింహపు బోనులో వేయాలనుకున్నటువంటి వారే, ఆ చట్టాన్ని రాసిన వారే సింహాలకి ఎరగా అయిపోయారు. ఈరోజు నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ నెల నువ్వు నాకు వాగ్దానం చేసావు, నాకు విరుద్ధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 50 చదండి. యెషయా గ్రంథం 54 విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నీవు గనక ఇటువంటి సత్ప్రవర్తన కలిగి వీటన్నిటినీ ముందుగానే జ్ఞానముతోటి పసిగట్టి వీటన్నిటిని గనక త్రిప్పి కొట్టగలిగితే ప్రభు నిన్ను 3 విధాలుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. 3 విధాలుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యంలో, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను. దావీదు అంటున్నాడు, ఇంతగా హెచ్చించబట్టకు నేను ఏ పాటి వాడని, నా కుటుంబం ఏ పాటిది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ శత్రువు పన్నుతున్నటువంటి పన్నాగాలని నువ్వు తెలివిగా గనక త్రిప్పి కొట్టగలిగితే, ఆ పన్నాగాల్లో చిక్కబడకుండగా, వాడి ఆయుధాల్లో ఇరుకబడకుండగా, వాడేసే వలలో చిక్కుకొనకుండగా నువ్వు తప్పించుకున్నట్టయితే నీ కుటుంబాన్ని నిన్ను ఆయన హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. చూడండి, రెండవది మీరు అన్ని సమస్యలని దాటుకునేంత వరకు ఆయన మీకు తోడై ఉంటాడు. ఇజ్రాయిల్ ప్రజలంట యొర్దాను నది దాటేంత వరకు ప్రభు వారికి తోడై ఉన్నాడంట. అలాగనే మనం అన్ని సమస్యలని దాటుకుంటూ వెళ్ళేంత వరకు ప్రభు మనకి తోడై ఉండి మనల్ని బలపరుస్తారు. చివరిది మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యంలో, సమూయేలు మిస్పాకు వెళ్ళి రాయిని నాటి, యెహోవా మనకి ఇంతవరకు సహాయకుడుగా ఉన్నాడు,
అంటే ఇంతవరకు మాత్రమే ఉంటాడా అంటే కాదు కాదు, ఇక ముందు కూడా ఆయన మనకి సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు గనక నీ మీదికి వస్తున్నటువంటి ఆయుధాలను ముందుగానే పసిగట్టి ప్రార్థన చేసి దాన్ని త్రిప్పి కొట్టినట్టయితే ఈ 3 ఆశీర్వాదాలతో నువ్వు వర్ధిల్లుతావు. నీ కుటుంబము హెచ్చించబడుతుంది. ఆయన సన్నిధి నీవు శ్రమలను దాటేంత వరకు ఆయన నీకు తోడై ఉంటాడు. 3వది, ఇంతవరకు తోడైనటువంటి దేవుడు ఇక ముందు కూడా నీకు సహాయం చేస్తూనే నడిపిస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు గొప్ప మర్మముతో కూడినటువంటి మాటలు ఏవి చెప్పలే, కానీ మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు, మనం ఎదుర్కొనవలసినటువంటి మాటలు, మనము తప్పించబడాల్సినటువంటి మాటలు, మనం విడిపించబడాల్సినటువంటి మాటలు, అది ఒక్కసారి మనం గనక ఈ 6 విషయాలలో మనం గనక తప్పించగలిగితే నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతాము, నిశ్చయంగా మనం అభివృద్ధి పరచబడతాము, నిశ్చయంగా ప్రభు సన్నిధి మనకి సదాకాలము తోడై ఉంటుంది. ఆయన మనకి సహాయము చేస్తూనే నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఏ విషయాల్లో మీరు బలహీనులుగా ఉన్నారో, సాతానుగాడికి ఎక్కడెక్కడ మీరు పట్టబడ్డారో ఇంతకు మునుపు, ఇక మీదట ప్రభువా సాతానుగాడి పన్నాగాలకి నేను పట్టబడి మా అత్త మీదనే లేవని నా తండ్రి, మా తోటికోడల మీదనే లేవని ప్రభా, నా భర్త మీదనే లేవని ప్రభా, నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని సాతానుగాడు పన్నాగం పన్నుతున్నాడు. సాతానుగాడిని త్రిప్పి కొడతాం నా తండ్రి. సాతానుగాడు మా గృహం మీదకి, మా కుటుంబం మీదకి విసురుతున్నటువంటి ఆయుధాలని త్రిప్పి కొడతాం తండ్రి. ఆయుధాన్ని లయపరచండి నా తండ్రి. సమాధానాన్ని, సంతోషాన్ని మా కుటుంబంలో, మా సంఘంలో, మా సమాజంలో, మా బంధుమిత్రుల మధ్యలో నాయన మీరు మాకు ఒక సమాధానాన్ని, మా చేతి పని విషయంలో నాయన, మాకు ఉద్యోగ విషయంలో నాయన, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటిలో, మా వ్యాపార విషయంలో ఒక సమాధానాన్ని మాకు మీరు కలగచేయండి ప్రభా. ఒక సమాధానాన్ని మీరు కలగచేయండి ప్రభా. సాతానుగాడు అనేక రకాలుగా మా కొరకు ఆయుధాలను విసురుతూ ఉన్నాడు. సాతానుగాడు అనేక రకాలుగా మా కొరకు ఆయుధాలను విసురుతూ ఉన్నాడు. నాయన ఆయుధాలు ఏవి కూడా పని చేయకుండా యేసు నామములో లయమైపోనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించండి. ప్రభువా, భర్త ద్వారా ఆయుధంగా వాడి ఇంటికి వస్తున్నాడా, భార్య ద్వారా ఆయుధంగా ఇంటికి వస్తున్నాడా, లేకపోతే ఇతర మనుషుల ద్వారా వాడు నిన్ను లయపరచాలనేటువంటి ఆయుధాల ద్వారా నీ మీదకి వస్తున్నాడా, నీ కుటుంబం మీదకి వస్తున్నాడా? ఈరోజు నువ్వు వాగ్దానం చేసినావు కదా ప్రభువా, నీకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని, నువ్వు వాగ్దానం చేసినావు కదా ప్రభువా. ఈరోజు నా తండ్రి, నా కుటుంబం మీదకి, నా వ్యాపారం మీదకి, నా చేతి పని మీదకి, నా సంఘం మీదకి, నాయనా నా క్యారెక్టర్ మీదకి విరుద్ధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా అది లయమైపోనుగాక. నా సంఘ బిడ్డల మీదకి విరుద్ధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లకుండా అది లయమైపోనుగాక. హల్లెలూయా.